శ్రీకృష్ణుడు స్వయంగా తన భక్తుడి దారిలో బంగారు నాణేల సంచిని ఉంచితే ఆ భక్తుడు దానిని మట్టితో కప్పేసి వెళ్ళిపోయాడని మీకు తెలుసా? పండరిపురంలో నివసించే రాకా కుంభార్ మరియు ఆయన భార్య బాంకా చేసిన ఆ అద్భుత త్యాగం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పండరిపురంలో రాకా కుంభార్ అనే మట్టికుండలు తయారుచేసే భక్తుడుండేవాడు. ఆయన భార్య బాంకాతో కలిసి ఎంతో పేదరికంలో ఉన్న నిరంతరం విఠలనామస్మరణలోనే గడిపేవారు. ఒకసారి వారి గుడిసె కాలిపోయి చేతిలో చిల్లిగవ్వలేని స్థితికి చేరుకున్నారు. వారి కష్టాలు చూడలేక భక్తుడైన నామదేవుడు విఠల భగవానుడిని ప్రార్థించాడు. స్వామివారు వారిని పరీక్షించడానికి వారు అడవికి వెళ్లే దారిలో ఒక బంగారు నాణేల సంచిని ఉంచారు. రాకా దానిని చూసి ఈ ధనం నా మనసులో దురాశను పుట్టించి భక్తిని దూరం చేస్తుంది అని భావించి తన భార్య చూడకుండా ఆ సంచిపై మట్టిని కప్పసాగాడు. అప్పుడు బాంకా వచ్చి, స్వామీ, మీరు మట్టిపై మట్టిని ఎందుకు కప్పుతున్నారు? మన దృష్టిలో భగవంతుని భక్తి ముందు ఈ బంగారం కూడా మట్టే కదా అని పలికింది. వారి నిష్కల్మషమైన భక్తికి మెచ్చి పాండురంగడు స్వయంగా ప్రత్యక్షమై వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. నిజమైన భక్తుడికి భగవంతుని నామస్మరణే అతిపెద్ద సంపద. ధనవ్యామోహం ఆ భక్తిని అడ్డుకోలేదు అని చాటిచెప్పే గొప్ప కథ ఇది. ఇలాంటి మరిన్ని హృదయాన్ని కదిలించే పౌరాణిక మరియు ఆధ్యాత్మిక కథల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్స్లో జై విఠల, పాండురంగ విఠల అని రాయండి.